ఇన్ని రకాల సినిమాలకి ఇంతమంది గొప్ప గొప్ప ఆర్టిస్టులకి చెప్పిన తర్వాత పఠాన్ మూవీకి షారుఖ్ ఖాన్కి చెప్పడం అదొక రేర్ ఆపర్చునిటీ అది కూడా కదా. రైట్ రైట్. సో రియల్లీ అది నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండానే షారుఖ్ ఖాన్ గారి వాయిస్ సినిమా మొత్తం నేను మెయింటైన్ చేయడం జరిగింది. రియల్లీ అదొక గ్రేట్ థింగ్ లాగా, అంటే నా కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్గా ఫీల్ అవుతాను. అంతకుముందు మేము స్వదేశ్ అని ఒక సినిమాలో శాటిలైట్ పర్పస్ చేసాము, అది మా మూవీస్కి అనుకుంటాము. అందులో షారుఖ్ ఖాన్ గారికి చెప్పాను నేను. ఇంకా చాలా అసలు ఫస్ట్ టైం షారుఖ్ ఖాన్ గారికి చెప్పే అవకాశం దొరికిందని అది. బట్ నాట్ ఫర్ థియేటర్ రిలీజ్, అది ఓన్లీ ఫర్ శాటిలైట్ పర్పస్లో చేశారు. బట్ ఆ తర్వాత మళ్ళీ నాకు ఆ పఠాన్ మూవీలో చెప్పాలి అని చెప్పి మా ఇన్ఛార్జ్ గారు ప్రసాద్ అనే నుంచి కాల్ రావడంతో, అది బాంబేలో. సరే అన్న చెప్తాను, తప్పకుండా చెప్దాం, బాగా చేద్దాం ఈ సినిమాని, మంచి ఆఫీస్ స్ట్రైట్గా అంటే దీనికి చిన్న వాయిస్ టెస్ట్ పెట్టారు. వాయిస్ టెస్ట్ ఊరికే ఈ డైలాగ్ షారుఖ్ చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పారు. నాకు మిమిక్రీ ఉంది కాబట్టి చెప్పాను. పాపం మిగతా మా కొలీగ్స్ వాళ్ళకి మిమిక్రీ అంత టచ్ ఉండదు కదా, మామూలుగా చెప్పి ఉంటారు. సో ఆ రకంగా ఆ క్యారెక్టర్ని ఓకే చేయించుకొని బాంబే వెళ్ళాను. అక్కడ బాంబేలో బాగా ఒక 4 రోజులు బాగా హెవీ క్యారెక్టర్. అంతకుముందు ఏంటంటే ఆయన సినిమాలు చూసినప్పుడు మాకు మిమిక్రీ బాగా ఒక ఇన్స్పిరేషన్ ఉండి, హిందీలో మనకి బాగా రికగ్నైజ్డ్ అంటే బచ్చన్ సాబ్ గారి తర్వాత షారుఖ్ వాయిస్ బాగా ఎవరిబడి అనిపండి. మా మే తుమారా పాస్ ఆ రహా హూ మా, तुम्हारा बहू के लेके आ रहा हूं माँ, क्या करते घर तुमने मेरे जिंदगी में क्या किया, मैंने अब जो कर रहा है उसकी तरफ से कर रहा हूं. మామూలుగా అలాగా ఉంటుంది. డైలాగ్ అంతా ఫ్లూయెంట్ గా అనిపించదు, అక్కడ మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఒక రకమైన తమాషా మాడ్యులేషన్, అది పెక్యులర్, చాలా పెక్యులర్ మాడ్యులేషన్స్ ఉంటాయి, కట్టింగ్స్ అలాగే ఉంటాయి. బట్ ఇందులో కొద్దిగా గ్రఫ్ చేసి కొద్దిగా సీరియస్ చేశారు, అక్కడక్కడ కొద్దిగా ఒక రకంగా వచ్చింది. అక్కడి నుంచి ఒక ఆంటీ కీ తీసుకొస్తుంది, ఇక్కడి నుంచి ఒక అంకుల్ ఈ రెండు కలిపితేనే ఇది ఓపెన్ అవుతుంది అని చెప్పి అవి మామూలుగా ఆయన టచ్ ఉంటుంది. దీపావళి పండుగ పఠాన్ ఇంట్లో జరిగితే టపాసులు తీయకుండా ఉంటాడా మామూలుగా, అది. ఇంకా తెలుగులో ఆయన చెప్తే ఎలా ఉంటుంది అన్నది కొద్దిగా మార్చుకొని అడాప్ట్ చేసుకొని ఆ స్టైల్ని చెప్పడం జరిగింది.